హైదరాబాద్ తిరుపతి వెళ్లేటువంటి విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5:30 బయలుదేరాల్సినటువంటి ఈ విమానం చివరి నిమిషంలో ప్రయాణికులకి సమాచారం అందించారు. 4 గంటలుగా ఇప్పటికీ సమయం ఇప్పుడు చూస్తుంటే 9 కావస్తోంది. 4 గంటల పాటుగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ బేస్ తీరుపైన తిరుమల వెళ్లేటువంటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్ని క్యాచ్ చేసి ఆ తర్వాత తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. విఐపీలు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఆల్రెడీ దర్శనానికి సంబంధించి టికెట్ కూడా బుక్ చేసుకొని ఉంటారు. కరెక్ట్ టైంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ ఫ్లైట్ కారణంగా సుమారుగా చాలామంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలామంది విఐపీలు కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు. సో తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం కల్లా ఒక ఫ్లైట్ క్యాచ్ చేసి వద్దామని ఆలోచిస్తే వారందరూ కూడా ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. 4 గంటలకు అవుతోంది. 4 గంటల పాటుగా ఇంకా కూడా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయాన్నే వెళ్లాల్సినటువంటి ఆ ఫ్లైట్ సాంకేతిక సమస్య కారణంగా వెళ్లకుండా ఆగిపోయింది. ఉదయాన్నే 5:30 ఎగ్జాక్ట్గా టైం ఉంటే ఇప్పుడు సమయం 9 కావస్తోంది. ఇంకా కూడా ఆ ప్రయాణికులకు సంబంధించి ఇంకా ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేయలేకపోయింది. సో దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక ఫ్లైట్ అరేంజ్ చేయడమా లేదంటే వారందరికీ కూడా ఆల్టర్నేట్ అవకాశం కల్పించడం ఇలా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా వారు కేవలం సాంకేతిక లోపం అని చెప్పి నిలిపివేసినట్టు తెలుస్తోంది.